మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారికి, పెద్దలందరికీ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ప్రత్యేకించి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణికి నా ప్రత్యేక అభినందనలు. మన సాహిత్యం మన భారతదేశం పుట్టినిల్లు. ఇప్పుడే చూసాము, మన సోదరుడు మారుతీరావు గారు ఒక పాట పాడారు, మాయమైపోతున్నాడు మానవుడు అని. మామూలుగా అదే మాటల్లో చెప్తే అది విమర్శనాత్మకంగా తీసుకుంటాము, మనం ఒప్పుకోము. కానీ ఒక సాహిత్య రూపంలో ఉన్నది మనకి కళ్ళకు కట్టినట్టు చెప్తే మనం నిజమే కదా, వాస్తవమే కదా, చూస్తున్నాం కదా అని కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటాము. అదే సాహిత్యానికి ఉన్న గొప్పతనం. సాహిత్య రచనల మన భారతదేశం మొదటి నుంచి కూడా చదువులు తక్కువ, కానీ ఉన్నతంగా ఎదుగుతుంది మన భారతదేశ చరిత్ర. ఎలా అంటే ఇటువంటి రచనలే మహానుభావులు ఒక యూనివర్సిటీలో చదువుకోకుండానే మన చుట్టూ ఉన్న ఇటువంటి మహానుభావులు రచనలు మనలో జాగృతిని నింపుతుంది. నిజంగా వాళ్ళ రచనలు ఆధ్యాత్మికంగా అది ఒక శోభ, అసమానమైన అభ్యాసం లాంటిది. దానివల్లే మనకి సాహిత్య రూపంలో ప్రతిదీ మనకి ఒక నాలెడ్జి, ఒక మన హక్కులు కానీ, మనకు కావలసిన పోరాటం కానీ, ఇవన్నీ మనకి జాగృతం అవుతున్నామంటే అది సాహిత్య రూపంలో ఇటువంటి పెద్దలు మొదటి నుంచి కూడా ముందుకు నెట్టడం వల్లే. వాళ్ళు ఒక యూనివర్సిటీ లాంటి వాళ్ళు. మనం చిన్నప్పుడు మన గురువులు కానీ పెద్దలు కానీ చెప్తుంటారు, జాగ్రత్త నీ స్నేహితులు, 5 స్నేహితులు తాగుబోతులతో తిరిగితే 6వ తాగుబోతు నువ్వు అవుతావు, 5 జ్ఞానులతో తిరిగితే 6వ జ్ఞాని నువ్వు అవుతావు, 5 సేవకులతో తిరిగితే 6వ సేవకుడు నువ్వు అవుతావని. అంటే అంత ప్రభావితం అవుతుంది. కానీ ఇటువంటి సాహిత్య ఈ అభ్యుదయ భావాలు ఉన్న కవులు మన మధ్య ఒక్కళ్ళున్నా కూడా ఒక మల్లెపువ్వు ఆ ఇంటి పరిమళము ఎంత అద్భుతంగా వెదజల్లుతుందో ఒక్కళ్ళు చాలు. అటువంటి వాళ్ళు మన వినుకొండలో జాషువా గారి తర్వాత లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మన సమకాలికులు ఉండడం మన అదృష్టం. ఎప్పుడైనా అభ్యుదయ భావాలు మనకి చెప్పాలి అంటే ఒక సాహిత్య రూపంలో చెప్తేనే రిసీవ్ చేసుకుంటాం, కానీ అది నిజమే అని మనం కళ్ళకు కట్టినట్టు వివరణ ఇస్తుంది. దానికి చదువు అక్కర్లేదు, కేవలము సాహిత్య రూపంలో చెప్తే చాలు. అందరికీ తెలిసిన విషయమే, ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దానిలో చెత్త స్టోరీ ఉన్నా కూడా సాహిత్యపరంగా పాటలు బాగుంటే హిట్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ అనేది ఇమాజినేషన్, దాన్ని మనం ఊహించుకుందాం. కానీ సాహిత్యం అనేది ప్రాణం, ఒరిజినల్, దాన్ని మనం ఆస్వాదిస్తాం. అదే సక్సెస్ అంటేను. ఇటువంటి సాహిత్యం కళాకారులు మన మధ్య ఉండి మనం జాగృతం చేస్తూ ప్రతి విషయం మనకి కన్నులు కట్టినట్టు వివరిస్తూ మన మంచి చెడులు వివరిస్తుంటే మనం నేర్చుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళు మనకి అద్భుతమైన వాళ్ళు మన మధ్య ఉండడం మన అదృష్టము. అది మన వినుకొండలో సోదరుడు ఇలా అవార్డు గ్రహించడం ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళకి అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.